మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేయచ్చు ఉన్నాను. త్రిత్వం తర్వాత 17వ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన దైవలేఖన భాగములు కీర్తన 75 4-7, హెబ్రీ 4వ అధ్యాయము 9వ వచనం మొదలుకొని 13వ వచనం వరకు, మత్తయి సువార్త 12వ అధ్యాయము 1-8 వచనాల భాగం. ఈ 3 పాఠ్యభాగాల ఆధారంగా ఈరోజు నేను ఏర్పాటు చేసుకున్న అంశం గొప్ప దేవుడు, ద గ్రేట్ గాడ్. ప్రియులారా, మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ దైవనామమున శుభములు తెలియచేయచ్చు ఉన్నాను. మనము ఆరాధించే దైవం ఎలాంటి వాడో తెలుసుకోవడం అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయము. ఇది గొప్ప అంశంగా నేను ఎంచుతూ ఉన్నాను. ఎందుకంటే వారు ఎరుగకే వారి దైవాన్ని ఆరాధిస్తున్నారని ప్రభువు చాలా సందర్భాల్లో తెలియజేశాడు. ఫరో నేను అతని మాట నమ్మి లేతే విని మిమ్మల్ని పోనిచ్చుటకు యెహోవా ఎవడు అని ఫరో దైవశక్తి ఎరుగక మాట్లాడాడు. ఇంకా అనేక సందర్భాలలో దైవశక్తిని ఎరగక, దేవుని గొప్పతనాన్ని రుచి చూడక వారికి నచ్చిన విధంగా మాట్లాడిన దాఖలాలు ఎన్నో కనబడతాయి. మత్తయి సువార్త 12వ అధ్యాయము నేడు సువార్త పాఠ్యభాగంలో కూడా అదే సందర్భం కనబడుతూ ఉంటుంది. విశ్రాంతి దినమున వెన్నులు తుంచి ఆహారంగా తిన్నారు అనే సంగతిని బట్టి పరిసయ్యులు ప్రభువుని ప్రశ్నిస్తున్న సందర్భం. ఇదిగో, నీ శిష్యులు విశ్రాంతి దినమున చేయకూడనటువంటి పని చేశారు ఏంటి అని అడిగినప్పుడు ప్రభు చక్కటి సమాధానం, దావీదు చేసినటువంటి పనిని జ్ఞాపకం చేస్తూ ఆయన అంటున్నటువంటి ఒక విశేషమైనటువంటి మాటను మనం ఈరోజు ధ్యానం చేస్తూ ఉన్నాం. అదే మత్తయి సువార్త 12వ అధ్యాయము 6వ వచనం మనం చదివితే, దేవాలయము కంటే గొప్పవాడిక్కడ ఉన్నాడని మీతో చెప్పుచున్నాను అని ప్రభు ఇచ్చిన ప్రత్యుత్తరాన్ని మనము మూలవచనంగా తీసుకొని ధ్యానం చేస్తున్నాం. యేసు ప్రభువు వారు, పరిసయ్యులు, శిష్యులు అక్కడ జరిగిన సందర్భము విశ్రాంతి దినము. ఈ సంఘటనను ప్రభు చాలా అద్భుతంగా వారికి అర్థమయ్యే రీతిలో తెలియజేస్తూ తాను ఎలాంటి వాడో వారికి అక్కడ తెలియజేస్తున్నాడు. వారి ముందున్నటువంటి వాడు ఒక మానవుడు అని వారు అనుకుంటూ ఉన్నాడు. ఆయన గురించిన పరిపూర్ణ అవగాహన కానీ స్వీకరణ కానీ వారిలో లేనే లేదు. అట్టి సందర్భాన యేసు స్వామి పలుకుతున్న అద్భుతమైనటువంటి వాక్కు, దేవాలయము కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. నేను దేవాలయం కంటే గొప్పవాడును. మరొక సందర్భము యోహాను సువార్త మనం గనక చూస్తే అక్కడ ప్రభు దేవాలయమును మీరు పడగొట్టండి, నేను 3 దినములలో తిరిగి కడతాను అని 2వ అధ్యాయములో 18-25 వచనాల భాగంలో ఆయన మాట్లాడుతూ, ఈ దేవాలయమును పడగొట్టడి, 3 దినములలో దాన్ని లేపుదునని వారితో చెప్పాను. అయితే ఆయన తన శరీరమును దేవాలయముల గురించి ఈ మాట చెప్పాను. దానిని వారు గమనించలేదు, గ్రహించలేదు. ఈరోజు దేవుడు మాట్లాడే అనేకమైన మాటలు, దేవుని గురించినటువంటి అవగాహన రహస్యం చాలా మందిలో మనం చూస్తూ ఉంటాం. దైవ మాటలను అర్థం చేసుకోవాలనే తత్వము అనేక మందిని మనము చూస్తూనే ఆలోచిస్తూ ఉండాల్సిన పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది. ఈరోజు యేసు ప్రభువుల వారు ఆయన గురించి ఆయన పరిచయం చేసుకుంటున్నాడు. దేవాలయం కంటే గొప్పవాడు. మనలో అనేక మంది దేవుని యొక్క మందిరం పట్ల కలిగి ఉన్న భక్తి శ్రద్ధలు దేవుని యందు లేవు అని మనం చాలా విశేషంగా ఈరోజు నేర్చుకోవచ్చు. ఒక రకంగా బాధతో కూడినటువంటి అంశంగా కూడా నేను చెబుతూ ఉన్నాను. దేవుడు గొప్పవాడు. ఆయన చాలా మహోన్నతుడు, సర్వశక్తిమంతుడు. ఆయన కొలువై ఉండడానికి, ఆయన సన్నిధిగా ఉండడానికి ఆయన కొరకు ఏర్పాటు చేయబడిన మందిరం, దీనిని
మర్చిపోకూడదు. ఆయన కొరకు ఏర్పాటు చేయబడిన మందిరం, దేవునే లేనటువంటి మందిరము దైవ ఆలయము అని అనిపించుకోదు. అది గుర్తుపెట్టుకోవాలి. దేవుడు అక్కడ కొలువై ఉన్నాడా? ఆయన ఆలయముగా ఉన్నటువంటి మందిరము ఆయన కంటే ఎక్కువగా పూజింపబడుతూ కొనియాడబడుతూ ఉంది ఈరోజు. ప్రభు అందుకే అంటున్నాడు, దేవాలయ ఆచార నియమాలను మీరు పాటిస్తున్నారు, కానీ ఆ దేవాలయమును సృష్టించిన సృష్టికర్తను మీరు మర్చిపోతూ నన్ను మీరు గమనించుకోలేదు అనే విషయాన్ని ప్రభు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. దేవాలయం కంటే గొప్పవాడు మన దేవుడు. అందుకే అక్కడ అంటున్నాడు ప్రభు మరొక మాట, విశ్రాంతి దినముకు నేను ప్రభువై ఉన్నాను. విశ్రాంతి దినాన్ని పాటించాలని ఆచరిస్తూ ఉన్నారు తప్ప ఆ విశ్రాంతి దినమును మనకు అనుగ్రహించినటువంటి ప్రభువుని మర్చిపోతూ ఉన్నారు మీరు. ఆ విశ్రాంతి దినానికి నేను ప్రభువై ఉన్నాను. ప్రియులారా, మన దేవుని గొప్పతనాన్ని ఎన్నడూ మర్చిపోకూడదు. దైవ గొప్పతనాన్ని మర్చిపోయి చుట్టూ ఉన్న కార్యక్రమాల మీద ఆసక్తితో, అభిలాషతో, కోరికతో, పోటీతత్వంతో క్రైస్తవ్యం నడుస్తుంది ఈరోజు. క్రైస్తవ్యంలో పోటీ ఉండకూడదు. దేవుణ్ణి ఆరాధించడంలో పోటీ ఉండాలి, కానీ దేవుని మందిరాల సంఖ్య పెంచుకోవడానికి పోటీ, దేవుని మందిరాలను పెద్ద పెద్దగా కట్టడానికి పోటీ, దేవుని మందిరము ఎలా ఉండాలి అనే దాని గురించి కాదు, కానీ దేవుని మందిరం ఎంత పెద్దది అనే దాని మీద చాలామంది దృష్టి పెడుతున్నటువంటి సందర్భాన్ని మనం ప్రస్తుత తరంలో చూస్తూ ఉన్నాం. అందుకే ప్రభు మరొక సందర్భంలో మరొక పర్యాయము మనకి ఇప్పుడు మనతో మాట్లాడుతున్నాను, నేను గొప్ప దేవుడను, గొప్పవాడను, అన్నిటికంటే గొప్పవాడను, దేవాలయం కంటే నేను గొప్పవాడను. దేవాలయం పట్ల మీరు చూపే శ్రద్ధ, ఆసక్తి నా ఎడలో చూపించండి. నా ఎడల మీరు చూపించట్లేదు. దేవాలయం కంటే నేను గొప్పవాడిగా ఉన్నాను అనే విషయాన్ని ప్రభువు ఇక్కడ చాలా స్పష్టంగా జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ప్రియులారా, మరి అటువంటి దేవుని ఎడల నీవు ఎలాంటి బాధ్యతను కలిగి ముందుకు వెళతా ఉన్నావో ఇది మనకి ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. రెండవదిగా ఆయన గురించి మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు దేవాలయం కంటే గొప్పవాడైనటువంటి ప్రభు ఇదే మత్తయి సువార్త 12వ అధ్యాయంలో ఆయన వేటి కంటే గొప్పవాడో చెప్తా ఉన్నాడు. మీరు కొంచెం ముందుకి ఆ 12వ అధ్యాయం అంతా చదవగలిగితే 41వ వచనంలో అంటాడు, ఇదిగో యోనా కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. యోనా కంటే గొప్పవాడు ఏ సందర్భాన జ్ఞాపకం చేస్తున్నాడంటే, యోనా ఎలాగూ రాత్రింబగళ్ళు 3 రాత్రింబగళ్ళు భూగర్భంలో ఉన్నాడో, నినివే వారు యోనా ప్రకటన విని మారు మనసు పొందితిరి గనుక విమర్శ దినమందు నినివే వారు ఈ తరము వారితో నిలవబడి వారి మీద నేరస్థాపన చేయుదురు. యోనా కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. ఆయన నేరస్థాపన చేయటానికి, అనేకులు మారు మనసు పొందటానికి కారకులుగా నినివే ప్రజలను మార్చినటువంటి గొప్ప వ్యక్తిగా, 3 రాత్రింబగళ్ళు చేప గర్భంలో ఉన్నటువంటి వ్యక్తిగా మనం చూస్తూ ఉన్నాము. ఈరోజు ప్రియులారా, ఒక్క విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. యోనా కంటే గొప్పవాడు మన దేవుడు. యోనా మారు మనసు పొందటానికి కారకంగా నిలబడడానికి ముందు తన జీవితాన్ని తనకు నచ్చినట్టుగా మలుచుకోవాలనుకున్నాడు, తనకు నచ్చిన చోటకు వెళ్ళాలనుకున్నాడు. కానీ మన దేవుడు, ఆయన కన్నులకు సమస్తము తేటగా ఉంటుంది. హెబ్రీ పత్రిక 4:13 వచనం మనం చదివితే, ఆయన దృష్టికి కనబడని స్పష్టము ఏదీ లేదు, సృష్టము ఏదీ లేదు. మనం ఎవరికి లెక్క అప్పచెప్పవలనో ఆ దేవుని కనులకు సమస్తము మరుగలేక తేటగా ఉన్నది. సమస్తము తేటగా ఉన్నది. ఆయన ఒక చోటకు వెళ్ళమంటే ఈయన తప్పించుకుంటూ మరొక చోటకి వెళ్తే ప్రభు కనబడదా? తెలియదా? ఈరోజు చాలా మంది చేసేటువంటి ఒక పొరపాటు, ఆయన ఎంత గొప్పవాడో మర్చిపోతా ఉన్నాడు. ఆయనకు సమస్తము తేటగా ఉన్నదనే విషయాన్ని మర్చిపోయి లేని వార్తను పుట్టించటం, ఎక్కడి మాటలు అక్కడికి చెప్పడం, రకరకాలైనటువంటి పరిస్థితులు, దేవుని మందిరంలోనే భయానకమైనటువంటి పరిస్థితులను కల్పించే వారిను అనేక మంది మన మధ్యలో లేకపోలేదు. ఈరోజు కుటుంబాలలో చిచ్చు పెట్టేటువంటి వారు, స్నేహితుల మధ్య చిచ్చు పెట్టేవారు, వారికి రకరకాలైనటువంటి మాటలు, రకరకాలైనటువంటి పరిస్థితులు, ఏ పరిస్థితికి తగ్గట్టుగా జీవించటం, వారి మనస్తత్వం మార్చుకోకుండా ఇష్టానుసారంగా వెళ్ళేటువంటి వారిని అనేక మందిని మనం చూస్తూ ఉన్నాం. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఆయన దృష్టికి స్పష్టంగా సమస్తము కనబడుతుంది. ఏది కూడా
మరిగే ఉండదు, సమస్తము తేటగా ఉంది అని వాక్యము చాలా చాలా స్పష్టంగా మనతో మాట్లాడుతుంది. కనుక మన జీవితాలను అంత గొప్ప దేవుణ్ణి ఆరాధిస్తున్నామని మర్చిపోకుండా జ్ఞప్తిలో ఉంచుకుని మనం ముందుకు వెళ్ళాలి. మూడవదిగా 42వ వచనంలో అంటున్నాడు చివరిలో, ఇదిగో సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. దేవాలయం కంటే గొప్పవాడు, యోనా కంటే గొప్పవాడు, సొలొమోను కంటే గొప్పవాడు. సొలొమోను గురించి మనం చూస్తే జ్ఞానము. విమర్శ సమయమున దక్షిణ దేశపు రాణి ఈ తరము వారిలో నిలవబడి వారి మీద నేరస్థాపన చేయను. ఆమె సొలొమోను జ్ఞానం వినుటకు భూమ్యంతముల నుండి వచ్చెను. ఏ జ్ఞానం కొరకైతే దేవుణ్ణి అడిగాడు సొలొమోను, ఆ జ్ఞానాన్ని బట్టి, దేవుడిచ్చిన జ్ఞానాన్ని బట్టి ఎంత ప్రసిద్ధికి ఎక్కాడో, అదే జ్ఞానాన్ని బట్టి అహంకారుడై దేవుణ్ణి మరిచిపోయి తనకు నచ్చిన జీవితం జీవించాలని విలాసవంతమైన జీవితము, స్త్రీ వ్యామోహంలో మునిగి తేలిపోయినటువంటి, దేవుని గురించి మర్చిపోయినటువంటి సొలొమోను మనకి కనబడతా ఉన్నాడు. ప్రియులారా, జ్ఞానానికి ఆధారం ఆయనే. ఆయన ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి, ఆయన నీకు ఇచ్చిన ఉద్యోగాన్ని బట్టి, ఆయన నీకు ఇచ్చిన తెలివితేటలను బట్టి, ఆయన నీకు ఇచ్చిన స్థితిని బట్టి, స్టేటస్ ఏదైతే ఉందో అది ఆయన ఇచ్చింది. ఆయన బట్టి మనం తగ్గి ఉండాలి కానీ, ఆయన బట్టి మనము ముందుకు వెళ్ళాలి కానీ అహంకారంగా మనం ముందుకు వెళ్ళకూడదు. సొలొమోను చేసిన తప్పదే. కీర్తన 75:4 అంటాడు, అహంకారులుగా ఉండకుడి, కొమ్ము ఎత్తకుడి, ఎత్తుగా కొమ్ము ఎత్తకుడి, పొగరు బట్టిన మాటలు పలుకకుడి అని భక్తిహీనులకు ఆజ్ఞ. అంటే పొగరు బట్టిన మాటలు మాట్లాడితే, అహంకారంగా ఉంటే వారు భక్తిహీనులు. నువ్వు దేన్ని బట్టి ఎగిరిపడాలి? దేన్ని చూసుకుని నువ్వు అహంకారంగా ఉండాలి? డబ్బా, పదవా, నీకున్నటువంటి పలుకుబడా, నీ చుట్టూ ఉన్న మందా? దేవుడు ఒక్కసారిగా వాటిని తీసేయగల శక్తి గలవాడు. జాగ్రత్త. మనం ఆరాధించే దేవుడు చాలా గొప్పవాడు. అది మర్చిపోయి మనకు నచ్చినట్లుగా ఉంటాం. దేవుడు తీర్పు తీర్చువాడు. ఇదే 75వ కీర్తనలో అన్నాడు, ఆయన తీర్పు తీరుస్తాడు. సొలొమోను దేవుణ్ణి మర్చిపోయి లోకరీతిగా వెళ్ళడాన్ని బట్టి తీర్పు తీర్చాడు. సొలొమోను జీవితం భ్రష్టత్వంలోకి వెళ్ళిపోయిందండి. ప్రారంభం చాలా బాగుంది, కానీ చివరికి చూస్తే సొలొమోను భ్రష్టుడైపోయాడు. తన కాలంలోనే రాజ్యము విభాగింపబడింది. ఆయన ఒకరిని తగ్గించును, ఒకరిని హెచ్చించును, ఒకరిని తగ్గించును, ఒకరిని హెచ్చించును. ద గ్రేట్ గాడ్, మన దేవుడు గొప్ప దేవుడు. అటువంటి దేవుణ్ణి ఆరాధిస్తున్నప్పుడు నువ్వు అహంకారంతో, పొగరబట్టిన మాటలతో దేవుణ్ణి మర్చిపోయి నీకు ఇష్టానుసారంగా నువ్వు భక్తిహీనతలో నువ్వు జీవిస్తే, భక్తిహీనుడిగా నువ్వు ఉంటే, దేవుడు తీర్పు తీరుస్తాడు, తగ్గిస్తాడు నిన్ను. ఎక్కడ నిన్ను తగ్గించాలో ఆయనకు తెలుసు. ఒకవేళ నువ్వు అలా భక్తిహీనతలు కనుకుంటే, ఆయన గొప్పవాడండి, గొప్పవాడు. ఆయన దేవాలయం కంటే గొప్పవాడు, యోనా కంటే గొప్పవాడు, సొలొమోను కంటే గొప్పవాడైనటువంటి దేవుణ్ణి మనం ఆరాధిస్తున్నాం. అలాంటి దైవం దగ్గరికి మనం వెళ్ళాలనేది ఆయన కోరిక. గత ఆదివారము విశ్రాంతి మీకు అనుగ్రహిస్తాను, నా యొద్దకు రండి అన్నాడు. ఈరోజు మనం చూస్తే విశ్రాంతిలో ప్రవేశించడాన్ని గురించి మాట్లాడుతూ ఉన్నాడు. హెబ్రీ పత్రికలో అంటున్నాడు, కాబట్టి దేవుని ప్రజలకు విశ్రాంతి నిలిచి ఉన్నది. ఎందుకనగా దేవుడు తన కార్యములను ముగించి విశ్రమించిన ప్రకారం ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించిన వాడు కూడా తన కార్యములు ముగించి విశ్రమించును. చూసారా, ఆ విశ్రాంతిలో ప్రవేశించుటకు జాగ్రత్త పడతాము. ఆ దేవుని యొక్క గొప్ప విశ్రాంతిలో మనము ప్రవేశించాలనేదే ఆయన యొక్క కోరిక, అభిలాష. ఆ విశ్రాంతి, దేవుడిచ్చేటువంటి విశ్రాంతి దినము మన కొరకు నిలిచి ఉన్నది. ఆ ఉన్నతమైనటువంటి శ్రేష్టమైన దినములోనికి మనుష్య కుమారుడు విశ్రాంతి దినముకు ప్రభువై ఉండగా, అలాంటి విమర్శ దినము, విశ్రాంతి దినములో మనము ప్రవేశించి దేవుని యొక్క రాజ్య వారసులుగా ఆయన చేత మెప్పు పొందుకున్న వారంగా ఉండడానికి మనల్ని మనం ఆయత్తపరచుకోవాలి. ఎందుకంటే మన దేవుడు దేవాలయం కంటే గొప్పవాడు. ఎందుకంటే మన దేవుడు యోనా కంటే గొప్పవాడు, సొలొమోను కంటే గొప్పవాడు. అటువంటి గొప్ప దేవుడిని చేరటానికి, ఆ విశ్రాంతిలో, దేవుని యొక్క నిత్య విశ్రాంతిలో ప్రవేశించటానికి మనం జాగ్రత్త పడాలి. అలా ఆ విశ్రాంతిలో చేరాలనంటే మనం చేయాల్సిన మొట్టమొదటి పని ఏంటి తెలుసా? పడిపోకుండా జాగ్రత్త పడము. నువ్వు ఏదైతే కలిగి ఉన్నావో అదే అంటున్నాడు ఇక్కడ. చూడండి, మీరు ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు హెబ్రీ పత్రిక 4:11, కాబట్టి అవిధేయత వలన వారు పడిపోయినట్టుగా మనలో ఎవడునూ పడిపోకుండా
ఆ విశ్రాంతిలో ప్రవేశించుటకు జాగ్రత్త పడదాము. అవిధేయత వలన పడిపోకుండా జాగ్రత్త పడాలి. అవిధేయత, దేవుడు చెప్పిన మాటను వినకుండా మనకు నచ్చినట్టుగా జీవించేటువంటి జీవన విధానం అలవర్చుకున్నామా వెంటనే పడిపోతాం. పడిపోకుండా జాగ్రత్త పడు. నువ్వు ఉన్నదాన్ని కాపాడుకోవడానికి ప్రయత్నం చేయి. ఒక గొప్ప స్థాయి పొందుకోవడం చాలా ఈజీ, గొప్ప స్థితిలోనికి రావడం చాలా ఈజీ. కానీ ఆ సాక్ష్యాన్ని, ఆ స్థితిని కాపాడుకోవడం చాలా కష్టం. పడిపోకుండా నువ్వు కలిగి ఉన్నదాన్ని గట్టిగా పట్టుకో, అంతం వరకు నువ్వు పట్టుకో అని ఎన్నో మాటలు పడిపోకుండా ఉండడానికి వాక్యంలో మనకి కనబడుతున్నాయి. అలా పడిపోయిన దావీదును చూస్తున్నాం మనం, అలా పడిపోయిన సొలొమోను చూస్తున్నాం, అలా పడిపోయిన ఆసాని, యెహోషాపాతుని, హిజ్కియాని, అనేక మంది, ఉజ్జియా, వారు ఉన్నత స్థితికి వెళ్ళారు కానీ పడిపోయారు. కొంతమంది పడి మరి లేచారు, కొంతమంది పడిపోయి అధోపాతాళానికి వెళ్ళిపోయారు. ఈరోజు నువ్వు ఏ స్థితిలో ఉన్నావు? పడిపోతున్నావా? దేవుడు నీకు ఇచ్చిన విశ్వాస జీవితంలో పడిపోతున్నావా? నమ్మకము అనే జీవితం అనేటువంటి ఆ లక్షణంలో పడిపోతున్నావా? ప్రార్థన అనే దానిలో పడిపోతున్నావా? వాక్య పఠనము అనే దానిలో పడిపోతున్నావా? దేంట్లో నువ్వు పడిపోతున్నావో ఆ పడిపోకుండా దేవుణ్ణి, ప్రభువా నేను పడిపోకుండా, జారిపోకుండా నన్ను కాపాడు, లేవనెత్తు అని ప్రార్థన చేయి. జాగ్రత్త పడు. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి మాటగా ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. రెండవదిగా మనం విశ్రాంతిలో ప్రవేశించడానికి, దేవుని యొక్క ఆశీర్వాదాలు హెచ్చించబడ్డానికి పొగరబట్టిన మాటలు, అహంకారంగా మనం ఉండకూడదు. దేవుడు హెచ్చించాలంటే అహంకారులై ఉండకూడి, పొగరబట్టిన మాటలు మాట్లాడకండి అని చెప్తా ఉన్నాడు. చాలామంది అహంకారంగా నడుచుకునే వారిని అనేక మందిని మనం చూస్తూ ఉంటాం. అహంకారంగా ఉండడం అనేది నీ నాశనాన్ని నువ్వే కొని తెచ్చుకున్నట్టు. నాశనానికి ముందు అహంకారమైనటువంటి మనసు నడుస్తూ ఉంటుంది. మనం ఒకవేళ అలా అహంకారంగా వెళ్తే కనుక మన నాశనాన్ని మనమే కొని తెచ్చుకున్న వారంగా ఉన్నాము అని సొలొమోను ఎప్పుడో చెప్తాడు. 16వ అధ్యాయం సామెతల గ్రంథం 16:18 అంటాడు, నాశనానికి ముందు గర్వం నడుచును, పడిపోవుటకు ముందు అహంకారమైన మనసు నడుచును. చూసారా, పడిపోతాం. మనం పడిపోకుండా ఉండాలంటే అహంకారాన్ని విడిచిపెట్టాలి. అహంకారాన్ని విడిచిపెట్టి అహంకారం లేకుండా మనం జీవించినప్పుడు విశ్రాంతిలో ప్రవేశిస్తాం. మూడోది, చివరిగా మనం చేయాల్సింది దైవ వాక్యాన్ని ఎరిగి ఉండాలి, బాగుగా ఎరిగి ఉండాలి. యేసుప్రభు వారు చెప్తా ఉన్నారు, విశ్రాంతి దినమున వారు ఎందుకు చేశారయ్యా అన్నప్పుడు యేసుప్రభు వారు చెప్తున్నటువంటి ఆ మాటలు చూస్తే ఆ మాటల ద్వారా మనం నేర్చుకోవచ్చు. ఆయన అంటున్నటువంటి వివరణ, ఆయన ఇస్తున్న వివరణ చూడండి. 5వ వచనంలో, మత్తయి సువార్త 12:5, యాజకులు విశ్రాంతి దినమున దేవాలయములో విశ్రాంతి దినమునను ఉల్లంఘించి నిర్దోషులై ఉన్నారని మీరు ధర్మశాస్త్రమందు చదవలేదా? అంటే మీకు తెలియకుండా ఉన్నారా? అంత మాత్రమే కాదు, క్రిందకి 7వ వచనంలో, కనికరమనే కోరుచున్నాను కానీ బలిని నేను కోరనన్న వాక్య భావం మీకు తెలిసి ఉంటే నిర్దోషులను దోషులను తీర్పు తీర్చకపోదురు. చూసారా, మీరు చదవలేదా, తెలిసి ఉంటే అనే పదాలు వాడాడు. అంటే రెఫరెన్స్లు ఎత్తి చూపించాడు ఆయన. ఈరోజు వాక్యము ఎరగక, వాక్య వివరణ తెలియక చాలా మంది తప్పుగా అర్థం చేసుకుంటూ ఉన్నారు, తప్పుగా దాన్ని ధ్యానం చేస్తూ ఉన్నారు, తప్పు వివరణ. అందుకే నపుంసకుడు అంటాడు ఫిలిప్ మాటలకు, నాకు చెప్పేవారు లేకపోతే నేను ఎలాగా గ్రహించగలను? ఈరోజు వాక్యాన్ని గ్రహించుకోవడానికి ఇర్మియా గ్రంథం 33:3 అంట్లో, నువ్వు మొరపెట్టు నేను నీకు ఉత్తరం ఇస్తాను, నువ్వు గ్రహింపలేని గూఢమైన సంగతులు నీకు తెలియదు. నీకు ఏదైనా అర్థం కాలేదా? దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేయి. ఎందుకంటే దేవుని వాక్యం అనేది అది సజీవమైన వాక్యము. దేవుని వాక్యం అనేది రెండంచులు కలిగిన వాడిగల ఖడ్గమది. ప్రాణ దేహ శరీరాత్మలు కీలులను మూలుగులను విభజించినంత మట్టుకు దూరచ్చు, హృదయము తలంపుల ఆలోచన శోధించేది అని హెబ్రీ 4:12 దేవుని వాక్యాన్ని గురించి వివరిస్తూ ఉన్నాడు. అలాంటి దైవ వాక్యాన్ని గురించి మన జీవితంలో మనకు మనమే ఆ వాక్య వివరణ గురించి ధ్యానం చేసే వారంగా ఉండాలి. దాన్ని బాగుగా ఎరిగిన వారంగా ఉండాలి. వాక్యాన్ని ఎరిగిన వారంగా దేవునితో సహవాసములో మనం ఉండాలి. అలా ఉన్నప్పుడు దేవుడు మన ఉన్నత స్థితిలో ఉంచుతాడు. ఒకరిని తగ్గించేవాడు హెచ్చించేవాడు ఆయనే. హెచ్చింపబడాలి అని అంటే వాక్యము అనే దేవుణ్ణి పూర్తిగా ఎరిగి ఉండాలి. ఆయన సహవాసంలో నువ్వు జీవించాలి. ప్రియులారా, సెప్టెంబర్ 22, 1791లో న్యూయింగ్టన్, లండన్లోని ఒక ప్రాంతంలో జన్మించాడు ఒక ఆయన. ఆయన చిన్నతనంలో నుండి దైవ భక్తిలో పెరిగినవాడు.
ఆదివారపు ఆరాధనలు మానకుండా క్రమముగా వెళ్ళినటువంటి వాడు. అంత మాత్రమే కాదు, ఆయన సంఘములో ఒక డీకన్గా ఆయన పనిచేశాడు. ఆదివారము ప్రతి దానిని ఆయన క్రమంగా పాటించి ఆదివారపు ఆరాధనలు మానకుండా సంస్కారపు ఆరాధనలు మరుముఖ్యంగా ఉండలేదు. ఏ రోజు కూడా ఆయన పాల్గొనేవాడు. ఇలా క్రమంగా క్రైస్తవ విశ్వాసాన్ని కలిగిన వాడు. ప్రపంచం ఆయనకిచ్చిన గొప్ప బిరుదు ఏంటో తెలుసా? అనేకమైన బిరుదులు ఉన్నాయి. వాటిలో ఆయన గొప్పగా ఇచ్చిన బిరుదు మ్యాన్ ఆఫ్ సైన్స్, మ్యాన్ ఆఫ్ గాడ్. మ్యాన్ ఆఫ్ సైన్స్ అండ్ మ్యాన్ ఆఫ్ గాడ్, ద ఫాదర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ. ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీలో అద్భుతమైన గణనీయమైనటువంటి పరిశోధనలు చేసినటువంటి గొప్ప సైంటిస్ట్. ద స్టడీ ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిజాన్ని, ఎలక్ట్రోకెమిస్ట్రీని ఆయన కనిపెట్టినటువంటి గొప్ప వ్యక్తి. ఆయనే మైకెల్ ఫరాడే. మ్యాన్ ఆఫ్ సైన్స్ అండ్ మ్యాన్ ఆఫ్ గాడ్గా పిలువబడ్డాడు. ఆయన జీవితంలో సాధించిన విజయాలన్నిటికీ ప్రధానమైన కారణము ఆయన ప్రతి ఆదివారాన్ని మిస్ కాకుండా ఆరాధనలో పాల్గొనడం, సంస్కారపు ఆరాధనలో పాల్గొనడం, దేవునితో మంచి సహవాసము, వాక్యం పట్ల ఆసక్తి కలిగి ఒక డీకన్గా ఆయన ఉన్నటువంటి క్రమమే ఆయన ఉన్నత స్థితిలోనికి నడిపించింది. ఎన్నో పదవులు, ఎన్నో రకాలైనటువంటి అవార్డులు, రివార్డులు, ఎన్నో రకాలైనటువంటి గొప్ప గొప్ప నాయకుల చేతలో గొప్ప గొప్ప డాక్టరేట్స్, హానరరీ డాక్టరేట్స్, రకరకాలైనటువంటి ఆశీర్వాదాలు, హైయెస్ట్ బ్లెస్సింగ్స్, హైయెస్ట్ అవార్డ్స్ పొందుకున్నటువంటి గొప్ప వ్యక్తి. రాయల్ మెడల్ పొందుకున్నటువంటి గొప్ప వ్యక్తి. అనేకమైనటువంటి మెడల్స్, ఆల్బర్ట్ మెడల్ పొందుకున్నటువంటి వ్యక్తి. ఇలాంటి ఆశీర్వాదము ఎలా వచ్చింది ఆయనకి అని మనం ఆలోచన చేస్తే, దేవుడిలో తన సమయాన్ని, దేవునితో వాక్యముతో సమయాన్ని, దేవుని మందిరముతో, దేవాలయముతో, దేవునితో ఆయన మంచి సహవాసాన్ని కలిగి ఉండడాన్ని బట్టి ఆయన ఉన్నత స్థితిలోనికి వెళ్ళగలిగాడు. ఈరోజు ప్రియులారా, గొప్ప దేవుని గురించి ఒక్క చిన్న ఆలోచనలో పెట్టుకోకు. మన దేవుడు దేవాలయం కంటే గొప్పవాడు. మన దేవుడు యోనా కంటే గొప్పవాడు. మన దేవుడు సొలొమోను కంటే గొప్పవాడు. అటువంటి గొప్ప దేవునితో సహవాసంలోనికి, ఆ విశ్రాంతిలో నువ్వు వెళ్ళాలంటే మొదటిగా పడిపోకుండా జాగ్రత్త పడాలి. రెండోది, అహంకారం ఉండకుండా తగ్గింపు మనసు కలిగి ఉండాలి. మూడోది, దైవ వాక్యాన్ని బాగుగా ఎరిగిన వారిగా ఉండాలి. అలా ఎరిగి ఉన్న మైకెల్ ఫరాడే ఆశీర్వదింపబడ్డాడు. అలా ఎరిగి ఉన్న అనేక భక్తులు ఆశీర్వదింపబడ్డాడు. నువ్వు ఎరిగి ఉంటే నువ్వు ఆశీర్వదింపబడతావు. అట్టి కృపా భాగ్యములు దేవుడు మీకు అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీకు వందనాలు. గడిచిన కాలం తోడుగున్నావు. నీ బిడ్డలను బహుగా దీవించండి. గొప్ప దేవ, గొప్ప కార్యాలు బిడ్డల జీవితంలో అనుగ్రహించి నీ యొక్క నిత్య విశ్రాంతి, ఆ రాకడలో మేము పరలోక రాజ్యంలో నీ గొప్ప దేవుడైన నీ ప్రక్కన కూర్చుండే ఆధిక్యత, ఆశీర్వాదం బిడ్డలకు దయచేయమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మీకు తోడుగా ఉండి నడిపించునుగాక. ఆమేన్.